లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్పై తీర్పు రిజర్వ్ చేస్తూ రావుసన్నీ కోర్టు తీర్పునిచ్చింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టుకు తెలిపింది. సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసింది సిబిఐ ప్రత్యేక కోర్టు. సిబిఐ కేసులో మే 2న కోర్టు తీర్పును వెల్లడించనుంది. రెండు కేసుల్లో కోర్టు తీర్పు ఏంటన్నది ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇద్దరు కీలక నేతలు కస్టడీని 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. ఏ ఒక్క కేసులో బెయిల్ రాకపోయినా మరికొన్ని రోజులు ఎమ్మెల్సీ కవిత జైల్లోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తరపున న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించారు. సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేశారని దానిలో నిజం లేదని తెలిపారు. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగింది. 581 కోట్ల రూపాయల హోల్సేల్ వ్యాపారులు సంపాదించారని తెలిపారు. 5 నుంచి 12% కమిషన్ పెంచారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని కోర్టుకు వివరించారు. ఈ పాలసీలో ఇండోస్పిరిట్కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని న్యాయవాది రాణా కోర్టుకు వివరించారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిల్లై కథ నడిపారని చెప్పారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అసాధారణ లాభాలు గడించారని తెలిపారు. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం మొదట కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారని ఈడీ న్యాయవాది తెలిపారు. సౌత్ నుంచి కొందరు వ్యాపారం చేయడానికి ముందుకొచ్చి కవితను కలవమని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కేజ్రీవాల్ చెప్పారన్నారు. హైదరాబాద్లో కవితను శ్రీనివాసులు రెడ్డి కలిసినప్పుడు కేజ్రీవాల్ 100 కోట్లు అడిగారని, 50 కోట్లు సమకూర్చాలని శ్రీనివాసులు రెడ్డిని కవిత అడిగారని తెలిపారు. అనంతరం అభిషేక్ బోయినపల్లి బుచ్చిబాబుకు రాఘవ 25 కోట్లు ఇచ్చారన్నారు. బుచ్చిబాబు చాట్స్ను వాదనల సందర్భంగా కోర్టులో ఈడీ న్యాయవాది ప్రస్తావించారు. లిక్కర్ వ్యాపారంలో కవితకు 33% వాటా కోసం బుచ్చిబాబు పనిచేస్తారని ఈడీ వాదనలు వినిపించింది. ముడుపుల ద్వారా ఇండోస్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామ్యం పొందారని మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. మాగుంట రాఘవ సిబ్బంది గోపి కుమార్ 25 కోట్లను 2 విడతలుగా బుచ్చిబాబు, బోయినపల్లికి ఇచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారు. కవితను శరత్ రెడ్డి హైదరాబాద్లో కలిశారని, ఆప్కి ఇచ్చిన 100 కోట్ల ముడుపులో శరత్ చంద్రారెడ్డి కొంత మొత్తాన్ని ఇచ్చారు అంటూ ఈడీ వాదనలు వినిపించింది.